దిస్ ఈజ్ మై ఇన్పుట్ డేటా. ఓకే, సో నాకు ఇన్పుట్ డేటా అనేది సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుందండి. సో సోర్స్ సిస్టమ్ నుంచి నా సోర్స్ సిస్టమ్ డేటాబేస్ అయినా కావచ్చు, లేకపోతే ఫైల్ అయినా కావచ్చు, ఎఫ్టిపి లొకేషన్ నుంచైనా రీడ్ చేయొచ్చు, లేకపోతే హెచ్టిటిపి నుంచైనా, హెచ్టిటిపి రిక్వెస్ట్ నుంచైనా డేటాని నాకు సోర్స్ సిస్టమ్ నుంచి డేటా రావచ్చు. ఓకే, సో మనము అంతకుముందు ఎగ్జాంపుల్స్లో చూసాం కదా. సో సోర్స్ సిస్టమ్ అనేది ఏదైనా కావచ్చు అని. సో సోర్స్ సిస్టమ్స్ని ఏమని చెప్పొచ్చు అని చెప్పాము, ఇన్బౌండ్ ఎండ్ పాయింట్ అని చెప్పాం కదా. యా ఓకే, సో అది ఏదైనా కావచ్చు, ఇంకా లేకపోతే క్యూ అయినా కావచ్చు. ఓకే, అజ్యూమ్ మనము ఇక్కడ అంత సెటప్ ఏం లేదు కాబట్టి మన సిస్టంలో నాకు సోర్స్ నుంచి డేటా హెచ్టిటిపి నుంచే వస్తుంది అనుకుంటున్నాం, హెచ్టిటిపి రిక్వెస్ట్ నుంచే వస్తుంది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే డేటా వచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసి ఒక ఫైల్లోకి రైట్ చేయాలి. ఓకే, ఒక ఫైల్లో స్టోర్ చేయాలి. ఓకే, బట్ ఓకే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన డేటాని ఫైల్లో స్టోర్ చేయకుండా సమ్ సమ్ లాజిక్ అనేది అప్లై చేయాలి ఆ డేటా మీద. ఓకే, సో ఇక్కడ ఓకే నాకు శాంపుల్గా నాకు మ్యాపింగ్ షీట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ డేటా ఇలా ఉందని అనుకుందాము. ఓకే, ఇది శాంపుల్ డేటా అనుకుందాము. సో ఇది జేసన్లో అయితే ఏమంటారండి, ఈ టైప్ని ఏమంటారు? ఇదంతా స్ట్రింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటండి? Array of objects. సారీ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది బేసిక్స్ అండి, మర్చిపోకండి. ఇది అరే అంటారు. సో స్క్వేర్ బ్రాకెట్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్ జేసన్ ఆబ్జెక్ట్స్. ఓకే, బట్ నాది ఇది ఇన్పుట్, బట్ అవుట్పుట్ వస్తే ఎలా అవ్వాలంటే ప్రతి ఎంప్లాయీకి శాలరీ అనేది 10%ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో 10% ఇంక్రీజ్ చేస్తే ఏమైందండి, ఇక్కడ 100కి లైక్ 10% కాబట్టి 1100. ఓకే, సో 1100 అలా 4000కి 10% కాబట్టి మళ్ళీ 400 అయింది, 4400, సారీ 4500. ఓకే, సో అలా డేటాని కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. రైట్, ఇంకా ఇంకో చిన్న లాగా ఇక్కడ నేమ్ ఏమైనా స్మాల్ లెటర్స్లో వచ్చాయి అంటే ఆ స్మాల్ లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్లో కూడా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో అజ్యూమ్ దట్ ఇక్కడ రాకేష్ ఓకే, సో యా, సో ఇప్పుడు 3 ఎంప్లాయీస్ ఉన్నారు. కొన్ని ఎంప్లాయీస్ డేటా ఏమో క్యాపిటల్ లెటర్స్లోనే వచ్చింది. ఓకే, బట్ అల్టిమేట్గా నేను నాకు వచ్చిన సోర్స్ సిస్టమ్ వచ్చిన డేటాని ప్రాసెస్ చేసి ఒక ఫైల్లో స్టోర్ చేయాలని చెప్పా కదా. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఆ ఫీల్డ్స్ యొక్క నేమ్స్ ఉంటుంది కదా, ఇదేమో క్యాపిటల్ లెటర్లోకి కన్వర్ట్ చేయాలి ఈ ఫీల్డ్ యొక్క లాజిక్. ఈ శాలరీ ఫీల్డ్ లాజిక్ ఏంటంటే 10%ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ లాజిక్ అది. ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే 3000 ఆర్ 2000, సో 2000 లెస్ దాన్ శాలరీ ఉన్న వాళ్ళని ఒక ఫైల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 2000 గ్రేటర్ దాన్ ఉన్న ఎంప్లాయీస్ని ఇంకో ఫైల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో డేటాని నేను స్ప్లిట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో డేటాని స్ప్లిట్ చేయాలంటే ఉన్న టెక్నిక్స్ ఏంటండి, స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేసే టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీస్? For each, parallel for each. యా, పద్మావతి మీరు ఆన్సర్ చేస్తారండి. యా డేటా సరే అండి, మళ్ళీ చెప్పండి. ఫర్ ఈచ్ ప్యారలల్ ఫర్ ఈచ్ బ్యాచ్ జాబ్ కూడా యూజ్ చేయొచ్చు కదండి. ఎస్, సో దీస్ ఆర్ ఆల్ ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ స్ట్రాటజీస్. ఓకే, సో బ్యాచ్ జాబ్. ఓకే, సో మన రిక్వైర్మెంట్ వాళ్ళు ఒకవేళ ఇలా ఇస్తే ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఈ నాలెడ్జ్ తెలుస్తుంటే మనము ఈ రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో డేటా పర్టికులర్ రికార్డ్ మీద ప్రాసెస్ చేయాలంటే మనం ఏం యూజ్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ రికార్డ్ని మాడిఫై చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో DWL యూజ్ చేసుకుంటాము. సో DWL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని డేటాని నేనేం చేస్తున్నాను, మ్యానిపులేట్ చేస్తున్నాను, మాడిఫై చేస్తున్నారు. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక ఫ్లో తీసుకుందాము.
ఫ్లో తీసుకున్నారు. సో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఏం తీసుకుంటారు, HTTP మాడ్యూల్లో లిజనర్ ఆపరేషన్ ని తీసుకుంటున్నారు. ఓకే, సో ప్రతి సోర్స్ కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఎండ్ పాయింట్ మనం ఇవ్వాలి కదా ఎండ్ యూజర్ కి ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నారో. సో నథింగ్ బట్ యువర్ ఎండ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రిక్వెస్ట్ పాత్. ఓకే, ఈ పాత్ అనేది ఎండ్ పాయింట్. ఓకే, సో టెస్ట్ ఫర్ ఈచ్ అని పెడుతున్నాను. నా ఎండ్ పాయింట్ పేరు టెస్ట్ ఫర్ ఈచ్. ఓకే ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఒక లాగర్ అనేది తీసుకుంటున్నాను. సో ఫ్లో స్టార్టెడ్. ఓకే, సో దాని నెక్స్ట్ ఇంకేం చేస్తాను, డేటాని నేను స్ప్లిట్ చేయాలా. సో డేటాని స్ప్లిట్ చేయడానికి నేను యూజ్ చేసుకున్న ప్రాసెసింగ్ స్ట్రాటజీ ఏంటి, ఫర్ ఈచ్. ఓకే, సో ఫర్ ఈచ్ లోపల ప్రతి కాంపోనెంట్కి కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఫర్ ఈచ్ యొక్క కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ ఏంటి, కలెక్షన్. సో కౌంటర్ వేరియబుల్, బ్యాచ్ సైజ్, రూట్ మెసేజ్, ఇవి ఇంటర్నల్ గా యూజ్ చేసుకునేది. బట్ మనం ఎక్స్ప్లిసిట్ గా పాస్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి, కలెక్షన్. ఫర్ సపోజ్ నేను కలెక్షన్ అనేది ఏంటండి ఇక్కడ ఇన్పుట్. సో ఫర్ ఈచ్ కి ఇచ్చే ఇన్పుట్. సో నేను ఫర్ ఈచ్ లో ఈ కలెక్షన్ లో ఏం స్పెసిఫై చేయకపోతే ఏమైందండి, దాని ముందు ఏదైతే పేలోడ్ ఉందో ఆ పేలోడ్ ఫర్ ఈచ్ కి ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. రైట్, ఇప్పుడు బ్యాచ్ సైజ్ కానీ నేను 2 అని మెన్షన్ చేశాను. బ్యాచ్ సైజ్ 1 అంటే ఏంటి, సో నాకు నేను పంపించిన అరేలో ఎట్ ఏ టైమ్ ఒక ఎలిమెంట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అదే బ్యాచ్ సైజ్ ని 2 అని ఇస్తే నేను పంపించిన డేటాలో 2 రికార్డ్స్ తీసుకుంటుంది. సో ఫర్ ఎవ్రీ ఐటరేషన్ 2 రికార్డ్స్ తీసుకుంటుంది. 1 ఇస్తే ఫర్ ఎవ్రీ ఐటరేషన్ లో ఒక రికార్డ్ ని ఇన్పుట్ గా తీసేసుకుంటుంది. సో ఇంటర్నల్ గా ఫర్ ఈచ్ అనేది DWL యూజ్ చేసుకొని డేటాని స్ప్లిట్ చేసుకుంటుంది ఇంటర్నల్ గా. ఓకే, ఫర్ నౌ నేనేమి అసలుకి డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాను. సో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అంటే కలెక్షన్ ని నేను చేయట్లేదు. దాని ముందు ఏదైతే పేలోడ్ ఉందో ఆ పేలోడ్ ని ఇది ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పేలోడ్ అంటే ఏమొచ్చుద్దండి, దీని ముందు పేలోడ్ అంటే లాగర్ లో ఉన్నది, అది లిజనర్ నుంచి వచ్చింది. లాగర్ అనేది జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లాగా అండి. లాగర్ లో ఏం రాస్తే అదేమొచ్చుద్ది, కన్సోల్ లో ప్రింట్ అయ్యిద్ది. బట్ ఇక్కడ ఫర్ ఈచ్ కి ఇన్పుట్ పేలోడ్ అంటే ఏమొచ్చుద్దండి, ఇక్కడ దీనికి పేలోడ్ అంటే లిజనర్. సో మనం ఏదైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తామో ఆ HTTP రిక్వెస్ట్ లో ఉన్న బాడీ అనేది ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, పేలోడ్ లాగా కన్వర్ట్ అయ్యిద్ది. సో యువర్ రిక్వెస్ట్ బాడీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పేలోడ్. ఇది పేలోడ్ లాగా కన్వర్ట్ అయ్యిద్ది. క్లియర్ అండి పద్మావతి? సో ఫస్ట్ రిక్వెస్ట్ ని సెండ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే సోర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. మన సోర్స్ ఏంది ఇక్కడ, HTTP లిజనర్. సో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఈవెంట్ ని క్రియేట్ చేస్తుంది. మ్యూల్ ఈవెంట్ ని క్రియేట్ చేస్తుంది. మ్యూల్ ఈవెంట్ లో ఏమేమి ఉంటాయి, మెసేజ్, మ్యూల్ మెసేజ్, వేరియబుల్స్. యా, సో మ్యూల్ ఈవెంట్ లో మెసేజ్ అనేది ఉంటుంది. మెసేజ్ లోపల ఏమేమి ఉంటాయి, పేలోడ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మెసేజ్ కాకుండా ఇంకేముంటాయండి ఈవెంట్ లోపల, వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఓకే, వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాము, వాట్స్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. ఓకే ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ప్రకారం ఫస్ట్ నేను ఏం చేయాలండి, వేరియబుల్ ఎందుకు అవసరం నాకు ఇప్పుడు. సో ఈ ఉన్న డేటాని ఇన్పుట్ గా ఇది వస్తుంది. సో ఈ ఇన్పుట్ డేటాని నేను ఫస్ట్ ఏం చేయాలా, కంపారిజన్ చేయాలి. కాబట్టి ఈ ఫీల్డ్ ఏం చేయాలా, నెంబర్ లాగా కన్వర్ట్ చేయాలా. అండ్ ఈ ఫీల్డ్ ఏం చేయాలా, స్మాల్ లెటర్స్ ని క్యాపిటల్ లెటర్స్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే, దానికి మనము DWL రాయాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ యూజ్ చేసుకుంటున్నాం. సో ప్రతి కాంపోనెంట్ DWL ని సపోర్ట్ చేస్తుంది. సరే ఇక్కడ ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, బ్యాచ్ సైజ్ 1 ఇచ్చాను కాబట్టి నాకేమొచ్చుద్ది, ఒక ఆబ్జెక్ట్ మాత్రమే వచ్చుద్ది. అదే కానీ బ్యాచ్ సైజ్ 2 ఇచ్చానంటే నాకు ఇన్పుట్ లాగా ఫర్ ఈచ్ లోపలికి ఏమొచ్చుద్దండి, ఫర్ ఈచ్ లోపలికి ఏమొచ్చింది, 2 ఆబ్జెక్ట్స్ వస్తాయి. 2 ఆబ్జెక్ట్స్ అంటే లైక్ అరే లాగా వచ్చుద్ది. ఓకే, ఒక కలెక్షన్ లాగా వచ్చుద్ది. సింగిల్ బ్యాచ్ సైజ్ 1 ఇచ్చారంటే
సింగిల్ ఆబ్జెక్ట్ వచ్చింది అన్నారు కదా, ఆబ్జెక్ట్ వచ్చింది, బట్ బ్యాచ్ సైజ్ 2 ఇస్తే అరే అనేది వచ్చింది డేటా టైప్. ఓకే ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేయాలా, సో నా మ్యాపింగ్ డాక్యుమెంటేషన్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్ళారంటే ఫస్ట్ మీకు ఏమి ఇస్తారంటే మ్యాపింగ్ డాక్యుమెంటేషన్ ఇస్తారు. సో ఆ మ్యాపింగ్ డాక్యుమెంటేషన్లో సోర్స్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, టార్గెట్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అని క్లియర్గా డిస్క్రైబ్ చేస్తారు. ఓకే. సో అజ్యూమ్ నాకు సోర్స్ యొక్క ఫీల్డ్ ఇలా ఉంది అని అనుకుంటాను, నేమ్ అనేది. సో డేటా వ్యూ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, పేలోడ్ డాట్ ఈ పర్టికులర్ ఫీల్డ్ని రీడ్ చేయాలి కాబట్టి పేలోడ్ డాట్ నేమ్, బట్ దాన్ని అప్పర్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలి కదా, సో అప్పుడు ఏం యూజ్ చేసుకుంటాం, అప్పర్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి, వచ్చిన శాలరీకి 10% అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పాము. చెప్తారండి పద్మావతి, ఇందాక విన్నారు, మీరు చెప్తారా? వచ్చిన శాలరీకి 10% ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలా? అంత ఐడియా లేదు రాకేష్ గారు. ఏంటండి, సారీ అండి, అంత ఐడియా లేదు అంటున్నా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఉన్న వాల్యూని రీడ్ చేయాలి కదా, ఉన్న వాల్యూని ఎలా రీడ్ చేస్తాము, పేలోడ్ డాట్ శాలరీ అంటాము. ఓకే. సో శాలరీ ఒక ఫీల్డ్ కాబట్టి ఓకే శాలరీ, దాని తర్వాత 10% ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ప్లస్ పేలోడ్ డాట్ శాలరీకి 10% ఇంక్రీజ్ చేయాలి కదా ఇంటూ 0.10. 0.10 అన్నా 0.1 అన్నా ఒకటే కదా. రాకేష్, ఒక చిన్న డౌట్, మనం కంకాడినేషన్ చేసేటప్పుడు ప్లస్ అని ఇస్తాం కదా, ఇక్కడ ఓన్లీ ప్లస్ నెంబర్స్ ని చేసేటప్పుడు అండి, అంటే అది డిపెండ్స్ అపాన్ డేటా టైప్ బట్టి. ఇప్పుడు 1+2 అంటే 3 వచ్చింది, 1++1 అని ఇచ్చారనుకోండి, రెండింటిని స్ట్రింగ్స్ లాగా ట్రీట్ చేసుకొని 11 లాగా కన్వర్ట్ అయ్యింది. సో మన ఇన్పుట్ యొక్క డేటా టైప్ బట్టి, ఏ డేటా టైప్, ఒక అరేని ఒక ఆబ్జెక్ట్ని కంకాటినేషన్ చేయాలంటే ఒకలాగా ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్ని కంకాటినేషన్ చేయాలంటే ఇంకోలా. అది DWL మనము డిస్కస్ చేసేటప్పుడు ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో శాలరీని నేను చేశాను. సో ఎప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాసేటప్పుడు బ్రాకెట్స్లో పెట్టుకోండి ఇట. ఓకే, ఇలా ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ప్రకారము లెస్ దాన్ 2000 శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ని ఒక ఫైల్లో స్టోర్ చేయాలన్నాను, మోర్ దాన్ ఉన్న ఎంప్లాయీస్ని ఇంకో ఫైల్ లోపల స్టోర్ చేయాలన్నారు, రైట్? సో ఇప్పుడు కండిషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు స్ప్లిట్ చేయాలా. సో ఎలా స్ప్లిట్ చేస్తారండి, ఇప్పుడు మీకు చెప్పిన కాన్సెప్ట్స్ ప్రకారం ఇఫ్ ఎల్స్ పెట్టి చాయిస్. సో నేను రిక్వెస్ట్ని రౌట్ చేయాలి కాబట్టి చాయిస్ రౌటర్ యూజ్ చేసుకుంటారు. ఇఫ్ ఎల్స్ అంటే లోపల ఈ DWL లోపల అయిపోతుంది. ఓకే. సో పర్టికులర్ రికార్డ్ ఇక్కడికి వచ్చింది, ఆ పర్టికులర్ రికార్డ్ ఈ బ్లాక్ అయినా మనము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాము, రౌట్ చేస్తున్నాము. అందుకోసం ఇవన్నీ రౌటర్స్. ఇక్కడ మీరు 4 మాడ్యూల్లోకి వెళ్తే సో మనం స్కోప్స్ లాగా ఫ్లో కంట్రోల్స్ కిందికి వెళ్తాయి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పేలోడ్ డాట్ శాలరీ గ్రేటర్ దాన్ 2000 అనుకుందాం. సో గ్రేటర్ దాన్ 2000 అంటే ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అయ్యిద్ది. ఓకే. సో ఇక్కడ మీరు శాలరీ అంటే ఎలా అయితే ఉందో, ఇప్పుడు ఇక్కడ ఏం చేసామండి, ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ని యూజ్ చేసుకొని ఏం చేసామండి, సో ఇక్కడ వరకు ఫర్ ఈచ్ లోపలికి ఒక రికార్డ్ వస్తుంది, ఆ రికార్డ్ అనేది పేలోడ్. మనం ఆ పేలోడ్ని మనం ఏం చేసాము, ఓవర్ రైడ్ చేసాము. సో అందుకోసం ఇక్కడ పేలోడ్ డాట్ శాలరీ అనాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టారనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ కూడా మీరు కాల్ చేసేటప్పుడు పేలోడ్ డాట్ క్యాపిటల్ లెటర్తో శాలరీ అని పెట్టాలి, ఎస్ అనేది తీసుకోవాలి. ఓకే. సో మనకి ఎట్ ఏ టైం అనేది ఆ స్కోప్ లోపల పేలోడ్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే ఓకే. దాని తర్వాత నేను ఫైల్ లోపల
డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం యూజ్ చేస్తాను? ఫైల్ File. మాడ్యూల్ యూజ్ చేస్తాను. సో ఫైల్ మాడ్యూల్ లోపల రైట్ ఆపరేషన్ ని యూజ్ చేస్తాను. సో నేను ఒక పాత్ లోపల స్టోర్ చేయాలి అని అనుకున్నాను. ఫర్ సపోజ్ నేను ఈ రెండు డిలీట్ చేస్తున్నాను. సో ఈ డ్రైవ్ లోపల ఫర్ సపోజ్ L1 ఎంప్లాయీస్ అనుకుంటున్నాను ఈ ఫైల్ నేమ్. ఓకే, employees.txt ఈ సార్లు. సో మీరు కోలన్స్ అనేది ఇలా రాసినప్పుడు ఇక్కడ సింపుల్ స్ట్రింగ్ లాగా ఇస్తారు కాబట్టి ఈ స్లాషెస్ అనేది ఇచ్చుకోవాలి, ఫార్వర్డ్ కాదు బ్యాక్వర్డ్ స్లాషెస్. ఓకే, సో ఈ పైన కనెక్టర్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఈ కనెక్టర్ కాన్ఫిగరేషన్లో మీరు ఒకవేళ డిఫైన్ చేస్తే అదేమవుద్ది, గ్లోబల్ ఎలిమెంట్స్ లాగా కన్వర్ట్ అయ్యిద్ది. ఓకే, సో గ్లోబల్ ఎలిమెంట్స్ లాగా కన్వర్ట్ అయితే మీ ప్రాజెక్ట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ ఒకవేళ గ్లోబల్ ఎలిమెంట్ లాగా క్రియేట్ చేయకుండా కావాలంటే డైరెక్ట్గా ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు పాత్. సో జనరల్గా ఏం చేస్తారంటే మనకి లొకేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, సో కామన్ లొకేషన్ బేస్ పాత్ లాగా ఇక్కడ స్టోర్ చేస్తారు ఈ కనెక్టర్ కాన్ఫిగరేషన్లో, మిగతా పాత్ ఇక్కడ స్టోర్ చేస్తారు. అంటే ఇక్కడ కామన్ పాత్ ఏంటంటే సి ఫైల్స్, సో ఇక్కడ పాత్లో ఒట్టి ఫైల్ నేమ్ అనేది స్టోర్ చేస్తారు. సో ఇక్కడ ఇది ఎనేబుల్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కనెక్షన్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో విండోస్లో యాక్చువల్గా డైరెక్టరీస్ అంటాం, ఇది యాక్చువల్గా విండోస్లో ఫోల్డర్స్ అంటాము. జనరల్గా అయితే ఫోల్డర్ అనేది విండోస్కి సంబంధించిన టెర్మినాలజీ, ఇన్ జనరల్గా దాన్ని డైరెక్టరీస్ అంటాము. ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఇది చేశాను. దాని తర్వాత ఆ ఫైల్ లోపల ఏం స్టోర్ చేయాలంటున్నాను, దాని ముందు ఏదైతే ఉందో పేలోడ్, ఆ పేలోడ్ని స్టోర్ చేయాలి అని చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత ఫైల్ కాన్ఫిగరేషన్ చేయనవసరం లేదా డేటాబేస్ కి? ఇక్కడ చెప్పండి, ఇక్కడ పాత్ ఇచ్చాము, కాన్ఫిగరేషన్ మనం ఖచ్చితంగా గ్లోబల్ ఎలిమెంట్స్ లో డేటాబేస్ తీసుకుని డేటాబేస్ కాన్ఫిగరేషన్, ఫైల్ అయితే ఫైల్ కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, ఇక్కడ చేయలేదు కదా. అదే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ మనకి సేమ్ పాత్ ని మల్టిపుల్ ఫ్లోస్ లో యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, గ్లోబల్ అంటే మీనింగ్ ఏంటండి, సెంట్రల్ అని, కామన్ అని. సో ఇంకో ఫ్లోలో ఎక్కడైనా మళ్ళీ అదే పాత్ని డిఫైన్ చేయాలంటే చేయకుండా ఒక దగ్గర కామన్ గా రాస్తున్నాము. అజ్యూమ్ దట్ ఇక్కడ మీరు ఫర్ సపోజ్ సి ఫైల్స్ ఇలా రాశారండి. ఓకే, ఇక్కడ ఇలా రాశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇస్తున్నారు, పాత్ L1 employees.txt అని ఇస్తారు. సో నెక్స్ట్ ఇంకో కనెక్టర్ లో సేమ్ కనెక్టర్ ని కాల్ చేస్తున్నారు. కనెక్టర్ ని కాల్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏమొచ్చుద్ది, వస్తుంది. సో మళ్ళీ అక్కడ నేను మళ్ళీ ఈ పాత్ లో అదే డిఫైన్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పేరెంట్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాము, సి లోపల ఫైల్స్ అనే డైరెక్టరీ లోపల ఈ ఫైల్ ని క్రియేట్ చేయాలని చెప్తున్నాము. ఫర్ సపోజ్ నేను ఇలా కాకుండా టార్గెట్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫైల్స్ లోపల కానీ టార్గెట్ డైరెక్టరీ లేకపోతే, అవునా ఇప్పుడు ఓకేనా అండి? హలో, ఓకే అండి. ఓకే, సో ఫైల్స్ అనే డైరెక్టరీ లోపల టార్గెట్ అనే డైరెక్టరీ లేకపోతే ఈ ప్రాపర్టీని కానీ ట్రూ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యిద్ది, ఫైల్స్ లోపల ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యిద్ది. అజ్యూమ్ దట్ మీరు ఇక్కడ క్రియేట్ పేరెంట్ డైరెక్టరీ ఫాల్స్ అని ఇచ్చారనుకోండి, ఈ పాత్ కానీ లేకపోతే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. సో ఫాల్స్ ఉన్నప్పుడు మనం స్పెసిఫై చేసిన ఫోల్డర్ లొకేషన్ కానీ కరెక్ట్గా లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ట్రూ అన్నప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో ఆ ఫోల్డర్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా ఈ కనెక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ రైట్ మోడ్. సో ఆల్రెడీ ఫర్ సపోజ్ ఫైల్ ఉందనుకోండి, ఫైల్లో సమ్ డేటా ఉంది, L1 employees.txt లో ఫైల్ లోపల సమ్ డేటా ఉంది. సో ఇక్కడ మీరు కానీ ఓవర్ రైట్ చేశారు అంటే ప్రతిసారి ఈ ఫ్లోని కాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే
ఏదైనా ఆల్రెడీ ఉన్న డేటాని డిలీట్ చేసి కొత్తగా యాడ్ చేస్తుంది. ఓకే, ఆ ఫైల్లో లెట్సే 5 లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ ఫ్లోని కాల్ చేశారు. ఈ ఫ్లోని కాల్ చేస్తే ఒక 2 లైన్స్ అనేది రాయాలి. సో ఉన్న 5 లైన్స్ని ఓవర్ రైట్ చేసినప్పుడు రిమూవ్ చేసి ఒట్టి 2 లైన్స్ అయింది. అదే అపెండ్ అని పెడితే ఇప్పుడు ఎన్ని అవుతాయి? 5 + 2 7 లైన్స్ అనేది మీకు యాక్సెసిబుల్లో ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ ఓవర్ రైడా అపెండా అని. ఓకే, అజ్యూమ్ దట్, లేకపోతే ఓవర్ రైడ్ అని పెట్టుకుందాం అనుకుందాం. ఓకే, సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ 2000 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని ఈ ఫైల్ అన్నాం కదా. సో లెస్ దాన్ 2000 ఎంప్లాయీస్ ఉంటే ఇంకో ఫైల్లోకి చేయాలనుకున్నాం. సో ఉంది మనకి 2 కండిషన్సే కాబట్టి ఏదర్ ఈ కండిషన్ లేకపోతే ఈ బ్లాక్ వెళ్ళొద్ది. లేదా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, ఇవన్నీ ఏమంటారండి, రౌట్స్ అంటారు. సో ఇదంతా ఈ ఒక్క బ్లాక్ అనేది ఒక రౌట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాగర్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే పేలోడ్ డాట్. సో ఇది ఎక్స్ప్రెషన్స్ రాస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎక్స్ప్రెషన్ మోడ్లో ఉండాలి, ఎఫ్ఎక్స్. ఓకే, సో ఇక్కడ కూడా మనము అదే ఎక్స్ప్రెషన్ని రాస్తున్నాం. సో ఆల్వేస్ ఎక్స్ప్రెషన్ మోడ్లో ఉండాలి. డిడబ్ల్యూఎల్లో రాస్తున్నారు అంటే ఆ కాంపోనెంట్లో కంపల్సరీ ఎక్స్ప్రెషన్ మోడ్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే లెస్ దాన్ 2000 ఉంటే ఇంకో ఫైల్ అన్నాను కదా. సో లెస్ దాన్ 2000 ఉంటే ఇంకో ఫైల్. ఓకే, ఈ ఫైల్లోకి వస్తుంది. సో ఫస్ట్ చాయిస్ రౌటర్ ఏం చేస్తుంది అండి, ఫస్ట్ రౌట్కి వెళ్ళొద్ది, ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. కండిషన్ కానీ సాటిస్ఫై అయినప్పుడు ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అయిపోద్ది. కండిషన్ కానీ ఫాల్స్ అయింది అంటే పేలోడ్ డాట్, ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయిపోయింది అంటే ఇమీడియట్గా నెక్స్ట్ రౌట్కి వెళ్ళొద్ది. ఇక్కడ కూడా కండిషన్ కానీ ఫాల్స్ అయిపోతే ఎక్కడికి వెళ్ళొద్దండి, డిఫాల్ట్ బ్లాక్కి వెళ్ళొద్ది. సో డిఫాల్ట్ బ్లాక్కి ఏమీ కండిషన్ అనేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, డిఫాల్ట్ బ్లాక్. ఓకే, సో జస్ట్ నేను ఇక్కడ ఫ్లో ఎండ్ అయిపోయిందని సో అప్లికేషన్ని నేను డీబగ్ మోడ్లో డిప్లాయ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి లేకపోతే రన్ మోడ్లో అయినా. సో రన్ మోడ్ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు క్లాస్ ఎక్కువ సేపు చెప్దామని అనుకున్నాను, బట్ చాలామంది రాలేదు కాబట్టి చూద్దాం. సో అయితే ఈరోజు అయితే కుదరదా అండి రుచితాకి, మేబీ లావణ్యకి? తను 12 కల్లా లేసిస్తుంది అనుకుంటా. మీకు ఈవినింగ్ టైమ్స్ లో మీకు కుదురుతుంది అంటే ఒకసారి వాళ్ళతోటి మాట్లాడతాం మరి. ఓకే ఓకే, హిమజ మీకు ఓకేనా అండి ఈవినింగ్ ఆరాధన అంతా? ఒకసారి మీ టైం చెప్తే చెప్పేస్తారు. ఈవినింగ్ అంటే ఇంకా మనము 5 అలా పెట్టుకుందామండి, మళ్ళా లేట్ అవ్వకుండా. సో ఈరోజు యాక్చువల్గా స్కోప్స్ అయితే కంప్లీట్ చేయాలి అని అనుకున్నాము, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి. సో స్కోప్స్లో ఇంకా మనకి అసింక్ స్కోప్ ఉంది, క్యాషీ స్కోప్ ఉంది. సో ఆ 2 స్కోప్స్ అయినా కంప్లీట్ చేద్దామని ఉన్నాను. సో మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్న ప్రకారము ప్యారలల్ ఫర్ ఈచ్కి డిఫరెన్స్ ఎగ్జిక్యూషన్లో ఎలా ఉంటుందో చెప్దాం అనుకున్నాను దీన్ని. ఓకే, సో నేను రిక్వెస్ట్ ఇచ్చాను. సో నా అప్లికేషన్ యొక్క ఎండ్ పాయింట్ టెస్ట్ ఫర్ ఈచ్. సో ఈ పాత్ అంటే నథింగ్ బట్ మనం ఏమనుకున్నాము, ఎండ్ పాయింట్ అన్నాం కదా. సో టెస్ట్ ఫర్ ఈచ్ ఇస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫైల్ డేటా ఇది ఇద్దాము, ఏమైనా ఎక్సెప్షన్స్ వస్తాయి. సో నేను జేసన్ డేటాని రిక్వెస్ట్ బాడీలో సెండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్
జేసన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను డేటాని సెండ్ చేయాలి కాబట్టి, క్రియేట్ చేయాలి కాబట్టి నేను హెచ్టిటిపి మెథడ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలండి? పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా గెట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే బాడీ అనేది డిజేబుల్లో ఉంటుంది. సో డేటాని అంటే యాక్చువల్ డేటా, బిజినెస్ డేటాని ఏ మెథడ్లో సెండ్ చేస్తారంటే పోస్ట్ మెథడ్లోనే సెండ్ చేస్తారు. ఓకే, సో నేను సెండ్ అంటాను. సో సెండ్ అన్నాను. సో నాకేమొచ్చింది? రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, మన లొకేషన్లోకి వెళ్ళి చూద్దాము. సో మన లొకేషన్లో ఇందాక అసలుకి ఫోల్డరే లేదు కదా, ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడండి, L1 ఎంప్లాయీస్. యా, మళ్ళీ ఇదే. ఓకే, సో ఇందాక వాళ్ళని అడిగానండి, ఈ ఫార్మేట్ ఎందుకు ప్రింట్ అయింది పద్మావతి, చెప్తారా ఇలా ఎందుకు వచ్చిందని? మనం లిజనర్ దగ్గర రెస్పాన్స్ జేసన్ అని పెడితే అప్పుడు వస్తుంది అనుకుంటున్నాం. దానికన్నా ముందు మనం ఏం చేస్తున్నాము? డేటాని బై డిఫాల్ట్ Java. జావా కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ జావా, జేసన్ ఇవన్నీ దేని కిందకి వస్తాయండి? డేటా ఫార్మాట్స్ కిందకి వస్తాయి. సో దీన్ని ఏం చేస్తున్నాను? జేసన్ అంటున్నాను. సో సేవ్ ఆల్ అంటున్నాను. ఓకే, సో ఉన్న జాబ్ని ప్రింట్ చేస్తున్నాను. అజ్యూమ్ దట్ అసలుకి ఫోల్డరే నేను డిలీట్ చేస్తాను. ఫోల్డర్ డిలీట్ చేస్తే నాకు లెక్క ప్రకారం మళ్ళీ నేను కాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, L1 ఓన్లీ పద్మావతికి శాలరీ 5000 ఉంది కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి 5500 అయింది. సో మిగతా ఎంప్లాయీస్ అంతా ఈ ఫైల్లో క్రియేట్ చేశారు. ఓన్లీ ఒక ఫైలే వచ్చింది, ఏంది ఒక రికార్డే వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చిందో చెప్తారండి? యాక్చువల్గా మన లెక్క ప్రకారం పద్మావతి, హిమజ, ఆరాధన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మన డేటా మనము మిగతా ఎంప్లాయీస్ రాకుండా ఓన్లీ ఒక ఎంప్లాయీ వచ్చింది కదా. ఫర్ ఈచ్ లో బ్యాచ్ సైజ్ ఒకటే ఇచ్చారు. ఫర్ ఈచ్ లో బ్యాచ్ సైజ్ ఒకటి ఇస్తే ఏమైందండి? జస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈచ్ లోపల బ్యాచ్ సైజ్ ఇస్తే ఎంత ఇస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇప్పుడు నేను బ్యాచ్ సైజ్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చాను? 1 ఇచ్చాను కాబట్టి మొత్తము 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫర్ ఈచ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది పద్మావతి? 5 times. 5 times అనేది ఇదే లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, రైట్? యా. అదే కానీ బ్యాచ్ సైజ్ ఫర్ సపోజ్ 2 ఇచ్చానంటే ఈ ఫర్ ఈచ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందండి? ఒకసారి 2 వస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క చేయలేదు. 6 ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ గా, నా అరేలో 6. సో ఫర్ ఈచ్ అప్పుడు 3 times ఎగ్జిక్యూట్ అయింది, రైట్? సో బ్యాచ్ సైజ్ 1 ఇచ్చినప్పుడు ఎట్ ఏ టైము సింగిల్ రికార్డ్ పంపిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము? ఏ టైప్ ఆఫ్ డేటా వచ్చింది? ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. బ్యాచ్ సైజ్ కానీ 2 ఇచ్చారంటే ఏ టైప్ ఆఫ్ డేటా వచ్చిందండి? అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. అదే కానీ బ్యాచ్ సైజ్ 1 ఇస్తే సింగిల్ ఆబ్జెక్ట్ వచ్చింది, మోర్ దాన్ 1 ఇస్తే అరే వచ్చింది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, బట్ మన క్వశ్చన్ ఏంటి? మనకి ఇష్యూ ఏంటి? యాక్చువల్ గా ఫైల్లో అందరు ఎంప్లాయీస్ రాకుండా ఒక ఎంప్లాయీసే ఉన్నారు. ఎందుకు వచ్చింది? సో ఏమొచ్చింది? A5 అనేది లాస్ట్ ఎంప్లాయీ మాత్రమే వచ్చింది, బట్ మిగతా ఎంప్లాయీస్ రాలేదు. ఆరాధన చెప్తారా అండి? హిమజ గాని ఒకసారి ట్రాన్స్ఫార్మ్ లో లాజిక్ చూపియరా? ఓకే, మనం ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చేస్తున్నాము? ఆ పర్టికులర్ రికార్డ్ మీద జస్ట్ ప్రాసెస్ చేస్తున్నాము, రికార్డ్ ని ప్రాసెస్ చేస్తున్నాము, మాడిఫై చేస్తున్నాము, అంటే ఇంకా చెప్పాలంటే కన్వర్ట్ చేస్తున్నాము. ఇక్కడ పేర్ ఓకే. సో ఇప్పుడు నాకు ఇది ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అనేది 5 times ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎందుకు? బ్యాచ్ సైజ్ 1 ఇచ్చాను, నా ఇన్పుట్ రికార్డ్స్ 5 ఉన్నాయి కాబట్టి. ఒకసారి వెన్ కండిషన్ లో
కింద ఎక్స్ప్రెషన్ లో ఏమన్నా ఇదే కదండి ఫస్ట్ రికార్డ్ వచ్చింది గ్రేటర్ దాన్ 2000 Greater అని than ఉంటుంది. 2000 ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. లెస్ దాన్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో ప్రతి రికార్డుకి ఈ లోపల ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయింది, ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. రైట్? అర్థం అవ్వలేదా? ప్రాక్టీస్ చేశారు కదండి. సో అర్థమైందండి. ఎందుకు వస్తుంది? ఇందాకే కదా చెప్పింది, ఈ రైట్ మోడ్ లో ఏం పెట్టుకున్నాము, ఓవర్ ఓవర్ రైట్ రైట్. అని పెట్టాము. సో ఏమవుతుంది, ఫైల్ లోపలికి డేటా రాస్తుంది. ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు డేటా రాస్తుంది, ఓకే, స్టోర్ చేస్తుంది. సో సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఓవర్ రైట్ చేస్తాం. ఓవర్ రైట్. ప్రీవియస్ రికార్డ్ ని డిలీట్ Delete. చేసేస్తుంది ఆ ఒక్క రికార్డు. ఓకే, సో ఇక్కడ అప్పుడు మనం ఏం చేసుకోవాలా, అపెండ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సో మళ్ళీ చేంజెస్ చేస్తాము. ఓకే, సో అజ్యూమ్ నేను క్లియర్ చేస్తున్నాను, ఈ ఫోల్డర్లో కూడా డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది రన్నింగ్లో ఉంది అంటున్నారు. నేను ఏమైనా ఫైల్స్ని ఓపెన్ చేశానేమో, రన్నింగ్లో ఉన్నాయండి. ఓకే, డిలీట్ చేస్తున్నాను. లెట్స్ సే నేను రన్ చేస్తున్నాను. సో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ని నెక్స్ట్ కాంపోనెంట్కి ఇచ్చింది, ఆ నెక్స్ట్ కాంపోనెంట్ ఈ నెక్స్ట్ కాంపోనెంట్కి ఇచ్చింది. సో ఇక్కడ టార్గెట్లో చూస్తే, సో హిమజ అండ్ పద్మావతి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ శాలరీ ఎక్కువ ఉంది, హిమజ శాలరీ, పద్మావతి శాలరీ. ఓకే రైట్, ఇదే కదండి. సో నెక్స్ట్ బ్లాక్ లోపల L2 లోపల రాకేష్, ఆరాధన, ఏ అండ్ అనదర్ ఎంప్లాయ్ నేమ్ A5 ఇచ్చారు. సో క్యాపిటల్ లెటర్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది అండ్ 10% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఫర్ సపోజ్ నాకు ఒక బ్యాడ్ రికార్డ్ వచ్చిందండి. ఓకే, బ్యాడ్ రికార్డ్ అంటే ఇక్కడ హిమజాలో నాకు సోర్స్ సిస్టమ్ వాళ్ళు, అప్ స్ట్రీమ్ వాళ్ళు డేటా అనేది రాంగ్గా సెండ్ చేశారు. 4000లో ఇలా వచ్చింది అనుకుందాము. ఏ 0 రావాల్సింది ఏ అనేది వచ్చింది. ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు ఎలా డిఫాల్ట్ లోకి వెళ్తుంది సార్. నాకు అట్లా కాదు, ఫైల్స్ లో డేటా ఎలా వచ్చిందో చెప్పండి. సో సెండ్ చేస్తున్నాను, చూద్దాం ఏమైందండి ఇక్కడ. సో L2 ఫైల్ వచ్చింది, రాకేష్ వచ్చింది. సో రాకేష్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ రికార్డ్ కాబట్టి ఫస్ట్ రికార్డు ప్రాసెస్ అయింది, దాని తర్వాత ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఫైల్ క్రియేట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ రికార్డు హిమజ రికార్డ్ తీసుకుంది. హిమజ రికార్డు ఏమైంది, శాలరీ దగ్గర 400 ఏని ఏం చేస్తుంది, ప్లస్తో ఏం చేస్తుంది, శాలరీని ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తున్నాము. సో నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఎక్సెప్షన్ వచ్చి టర్మినేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ పర్టికులర్ రికార్డ్ని మాత్రమే స్కిప్ చేసి మిగతా రికార్డ్స్ని ప్రాసెస్ చేయాలి అని అనుకుందామండి. ఏదైతే బ్యాడ్ రికార్డ్ ఉందో ఈ బ్యాడ్ రికార్డ్ని స్కిప్ చేసి రిమైనింగ్ రికార్డ్స్ని మాత్రము ప్రాసెస్ చేయాలి అని అనుకుందాము. ఏం చేయొచ్చు అండి, ఇంకో ఆప్షన్. కంటిన్యూ. ఓకే, సో ఎక్కడ పెట్టాలండి ఆన్ ఎర్రర్ కంటిన్యూ? ఎక్కడ పెట్టాలండి ఆన్ ఎర్రర్ కంటిన్యూ? ఫర్ ఈచ్ బ్లాక్. ఫర్ ఈచ్ లో చెప్తారా?
ఫర్ ఈచ్ లోపలనా డైరెక్ట్గా నేను ప్లేస్ చేయొచ్చా అండి ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఎక్కడైనా ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటండి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ లో ఇక్కడ పెడితే ఏమైందండి ఆల్రెడీ ఫర్ ఈచ్ అనేది అది టర్మినేట్ అయిపోయి ఇక్కడికి వచ్చింది మళ్ళీ ట్రైస్కోప్ యూజ్ చేయొచ్చండి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎవరండి చెప్పింది ట్రైస్కోప్ ని యూజ్ చేయొచ్చు సో మనం ఏం చేస్తాము ఫర్ లోపల ట్రైస్కోప్ పెడతాము సో ఇదంతా ఈ లాజిక్ అంతా ట్రైస్కోప్ లో సో నేను ఏం చేస్తాను ట్రైస్కోప్ లోకి మూవ్ చేస్తాను సో నెక్స్ట్ సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ చెప్పగలరండి సో నేనేం చేయాలి అప్పుడు ఈ ట్రైస్కోప్ లోపల ఆన్ ఎర్రర్ కంటిన్యూ పెట్టాలి ఓకే సో ఆన్ ఎర్రర్ కంటిన్యూలో ఏం చేస్తాము ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ని అలౌ చేయాలనేది చెప్తాము ఇక్కడ ఏం చెప్తున్నాము ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చినా యాక్సెప్ట్ చేయి అని చెప్తాము సో ఎనీ అనేది పెడతాము సో ఇక్కడ మీకు లిస్ట్లో వస్తున్నాయి కదండి ఫైల్ అని వస్తుంది కదా సో బేస్డ్ అపాన్ యువర్ ఈవెంట్ ప్రాసెసర్ బట్టి ఇక్కడ మీకు ఈ చెక్ బాక్సెస్ అనేది కనపడతా ఉంటాయి ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేది సో మనం ఇప్పుడు ట్రైస్కోప్ అనేది మొత్తం లోపల ఉన్న కనెక్టర్ అనేది ఫైల్ కాబట్టి ఫైల్కి సంబంధించిన ఎర్రర్ టైప్స్ అనేది కనపడుతున్నాయి ఓకే ఓకే చూద్దాం ఇక్కడ నేను జస్ట్ ప్రాసెసింగ్ సో రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే అండి సో ఓకే సో బ్యాడ్ రికార్డ్స్ అన్నీ ఇంకో ఫైల్లో రాద్దామండి ఓకే సక్సెస్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా బ్యాడ్ రికార్డ్స్ అన్నిటిని ఈ ఫైల్లో రాద్దాం అప్పుడు ఏం చేద్దాము ఆన్ ఎర్రర్ కంటిన్యూలో బ్యాడ్ రికార్డ్స్ అన్నిటిని ఇంకో ఫైల్లో రాయాలంటే ఏం చేయాలండి పద్మావతి హిమజ ఆరాధన బ్యాడ్ జాబ్ ఏందండి ఇప్పుడు ఏవైతే రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయో ఆ రికార్డ్స్ అన్నిటిని ఇంకో ఫైల్లో రాయాలని అనుకుంటున్నాను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ సొల్యూషన్ని సో ఓకే ఎర్రర్ కానీ ఫెయిల్ అయితే ఎక్కడికి వచ్చిద్దండి ట్రైస్కోప్ లో ఎర్రర్ ఏదైనా ఎర్రర్ అక్కడ అయితే ఎర్రర్ వస్తే ఎక్కడికి వచ్చింది హలో ఎర్రర్ హ్యాండ్లింగ్ సెక్షన్ వచ్చింది కదా సో ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ లోపల మీరు ఫైల్లో రాస్తే సరిపోద్ది కదండి అర్థమైందా పద్మావతి ఇక్కడ ఈ పర్టికులర్ ప్రతి రికార్డు ఈ బ్లాక్ లోపలికి వస్తుంది ఈ ట్రైస్కోప్ లోకి ఎంటర్ అవుతుంది ఈ రికార్డ్ ని ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్సెప్షన్ వస్తే ఎక్కడికి వెళ్ళొద్ది ఈ బ్లాక్ కి వెళ్ళొద్ది ట్రై నథింగ్ బట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే క్యాచ్ బ్లాక్ అనుకోండి ఈ క్యాచ్ బ్లాక్ లోపలికి వెళ్ళొద్ది ఈ క్యాచ్ బ్లాక్ లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ఆ పర్టికులర్ రికార్డ్ ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ మనం రైట్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది కదా సో కొంతమంది రియల్ టైంలో ఎలా చేస్తారంటే ఇక్కడ ఎక్సెప్షన్ వస్తే ఈమెయిల్ సెండ్ చేయడము లేకపోతే ఒక క్యూకి పంపించడము డేటాబేస్లోకి స్టోర్ చేసుకోవడము అలా చేస్తారు జనరల్గా ఈమెయిల్స్ సెండ్ చేస్తూ ఉంటారు అంటే అలర్ట్స్ అనేది వెళ్తాయి వాళ్ళకి ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి నేను 4 times ప్రతి దగ్గర సి ఫైల్స్ టార్గెట్ ఇట్లా అని మెన్షన్ చేస్తున్నాను అదే కానీ నేను కనెక్టర్ కాన్ఫిగరేషన్లో డిఫైన్ చేశానంటే ఒక దగ్గర క్రియేట్ చేస్తే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాడ్ రికార్డ్స్ .txt అంటాను సో ఇక్కడ ఏం చేస్తున్నాను పేలోడ్ని ఏదైతే దాని ముందు వరకు పేలోడ్ ఉంటుందో ఆ పేలోడ్ని తీసుకొని రైట్ చేయని చెప్తున్నాను
ఓకే, ఓవర్ రైట్ కాకుండా అప్ అండ్ డౌన్ పెట్టుకుంటాను. ఓకే, సో నేను ఓకే సేవ్ చేశాను. సో కన్సోల్ విండోలోకి వెళ్ళి చూసుకోండి. సో ఫస్ట్ ఏమైందంటే ఆ అప్లికేషన్ అనేది స్టాప్ అయింది, ఎగ్జిస్టెడ్ అప్లికేషన్ స్టాప్ అయింది. స్టాప్ చేసిన దాని తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది. రీబిల్డ్ చేసిన తర్వాత వచ్చిన జార్ ఫైల్ని సర్వర్లో ప్లేస్ చేసింది. ఓకే, సో దీన్ని నేను జస్ట్ క్లియర్ చేస్తాను. సేమ్ డేటాని మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి ఆల్రెడీ అపెండ్ ఉంది కాబట్టి డిలీట్ చేస్తున్నాను. చూడండి, సో టార్గెట్ ఫోల్డర్ లోపల బ్యాడ్ రికార్డ్స్ లోపల హిమజ వచ్చిందా, L1 ఎంప్లాయీస్ లోపల పద్మావతి వచ్చింది, L2 ఎంప్లాయీస్లో వచ్చింది కదండి. అర్థమైందండి, ఇంపార్టెన్స్ అర్థమైందా ట్రైస్కోప్ యొక్క ఇంపార్టెన్స్. అదే కానీ మీరు గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ లోపల ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇక్కడ ఫ్లో లెవెల్లో పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళదు కదా, ఫర్ ఈచ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఈ కేసులో ట్రైస్కోప్ టర్మినేట్ అయిపోతుంది. సో టర్మినేట్ అయిపోతే దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ని ఇక్కడే హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఈ స్కోప్ అనేది ఇంకా ఎండ్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ రికార్డ్ని ఐటరేట్ చేస్తుంది. అదే కానీ మీరు ఇక్కడ ఆన్ ఎర్రర్ కంటిన్యూ కాకుండా ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమైద్ది, ట్రైస్కోప్ ఏం చేస్తుంది, ఫర్ ఈచ్ స్కోప్ని ఫెయిల్ చేస్తుంది. ఫర్ ఈచ్ స్కోప్ ఫెయిల్ అయిపోతే ఇంకా అక్కడతో ఫర్ ఈచ్ స్కోప్ ఫెయిల్ అయిపోతే ఫ్లో లెవెల్ ఎర్రర్ హ్యాండ్లర్కి వెళ్ళొద్ది. సో ఫ్లోలో మనము ఎర్రర్ హ్యాండ్లింగ్ని ఏం చేయలేదు కాబట్టి ఏమైందంటే అప్లికేషన్ లెవెల్ ఎర్రర్ హ్యాండ్లర్ అంటాము, గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ అయింది. అదేం చేస్తుంది, జస్ట్ డిఫాల్ట్గా ఎర్రర్ డిస్క్రిప్షన్ని సెండ్ చేస్తుంది. రైట్, ఓకే. సో ఇంకొకటి జస్ట్ సినారియో ఇందాక వాళ్ళకి అడిగింది చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఈచ్ లోపల వేరియబుల్ని క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫర్ ఈచ్ స్కోప్ యాక్సెసిబుల్ అయిద్దా పద్మావతి? ఇంకోసారి రిపీట్ చేయరా? ఫర్ ఈచ్ స్కోప్ లోపల ఫర్ సపోజ్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. అజ్యూమ్ దట్ ఇక్కడ ఫర్ ఈచ్ స్కోప్ లోపల సో నేమ్ కోడ్స్ ఇక్కడ నేను వాల్యూ MuleSoft అంటాను. ఓకే, సో నేను ఈ వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫర్ ఈచ్ స్కోప్ యాక్సెస్ చేస్తే అవైలబుల్లో ఉంటుందా ఉండదా? సో సెట్ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను పద్మావతి. ఓకే, ఆ వేరియబుల్ని ఫర్ ఈచ్ బయట యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఆ వేరియబుల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. పాసిబుల్ అవుతుందా? అవ్వదు అనుకుంటున్నాను. vars.course సో నేను కానీ ఓకే లాగర్ సో vars.course కాబట్టి ఇది ఒక DWL కాబట్టి ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఓకే, సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఓకే, సో మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. సో మీరు ఏంటంటే డెఫినెట్గా చాలా ప్రాజెక్ట్స్లో ఫర్ ఈచ్ అనేది యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ సినారియోస్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న సిస్టమ్స్ ఫైల్ తీసుకున్నాము, బట్ మీరు వేరే ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ ఫైల్ ఉండకుండా డేటాబేస్ ఉండొచ్చు, లేకపోతే VMQs ఉండొచ్చు, లేకపోతే ఇంకో సిస్టమ్ Salesforce, SAP అలా వేరే సిస్టమ్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మీకు దాని పర్పస్ అనేది తెలిసినప్పుడు ఎలా అయినా మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. అందుకోసమే ఫస్ట్ నుంచి నేను ఏం చెప్తున్నానంటే చాయిస్ ఉంది, కోర్ ఉంది కదా, ఈ కోర్ మాడ్యూల్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి స్టడీ చేయండి. అప్పుడు మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా మీకు చాలా ఈజీగా అయింది. ఓకే,
సో నేను ఇప్పుడు వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను ఏం చేశాను, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫర్ ఈచ్ ఆ వేరియబుల్ని యాక్సెస్ చేశాను. సో మీరు ఈ వేరియబుల్లో వాల్యూ ఉండదు అంటున్నారు. సో యాక్చువల్గా వేరియబుల్లో వాల్యూ ఉండకపోతే నల్ అని ప్రింట్ అవ్వాలి కన్సోల్లో. ఓకే, సెండ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం. MuleSoft అని వచ్చింది, అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది నాకు అవైలబుల్లోనే యాక్సెస్ ఉంది. అవుతుంది. సో ఫర్ ఈచ్ లోపల వేరియబుల్స్ క్రియేట్ చేస్తే బయట యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఈచ్ ముందు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఆ వేరియబుల్లో సమ్ వాల్యూ ఇచ్చాను. ఓకే, సో ఫర్ ఈచ్ లోపల ఆ వేరియబుల్లో వాల్యూ చేంజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ తర్వాత ఏ వాల్యూ ఉంటుంది పద్మావతి? సారీ, ఇంకొకసారి చెప్తారా? బిఫోర్ ఫర్ ఈచ్ సేమ్ వేరియబుల్ని క్రియేట్ చేశాను, సేమ్ నేమ్తో వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే. ఓకే, సో ఇక్కడ కూడా కోర్స్ అని ఇచ్చాను, దాని యొక్క వాల్యూ జావా అని ఇచ్చాను. ఓకే, సో నాకు ఇక్కడ లాగర్లో వేరియబుల్ని యాక్సెస్ చేసినప్పుడు జావాని ప్రింట్ అయిద్దా, MuleSoft అని ప్రింట్ అయిద్దా? అవుట్ సైడ్ ఫర్ ఈచ్ లోపల ఏమో ఏమని ఇచ్చాను, జావా అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, ఫర్ ఈచ్ లోపల MuleSoft అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు బయట ఫర్ ఈచ్ బయట ఆ వేరియబుల్ని యాక్సెస్ చేస్తే జావా ప్రింట్ అయిద్దా, MuleSoft ప్రింట్ అయిద్దండి? MuleSoft అనుకుంటున్నాను. MuleSoft ఎందుకండి? ఓవర్ రైడ్ అవుతుందేమో అనుకుంటున్నా వాళ్ళు ప్రాసెసింగ్ లోపలికి వెళ్ళినప్పుడు. యా, సో ఇవన్నీ చూసారంటే థ్రెడ్ 1 థ్రెడ్ వచ్చినప్పుడు చెప్దాం. ఓకే, జస్ట్ లాగ్ని క్లియర్ చేస్తున్నాను, కన్సోల్ లోపల ఉన్నది సెండ్ అనేది చేస్తాను. ఓకే ఓకే, సో MuleSoft ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే ఈవెంట్ లోపల కదా వేరియబుల్స్. సో ఫైనల్ గా ఏదైతే ఓవర్ రైడ్ చేసిన వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే రిమైనింగ్ కాంపోనెంట్స్ కి యాక్సెసిబుల్ లో ఉంటుంది. ఓకే. ఓకే అండి.